వేరువేరు ఇన్స్ట్రుమెంట్స్ ఒకేసారి వచ్చి మోగసాగాయి. అప్పుడు ఒక రాగయుక్తమైన పాట తయారు కావచ్చు. ఒకవేళ కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇంకా మిగతా బాండ్స్ ను ఒక చోటికి తెస్తేనో అప్పుడేమవుతుందో తర్వాత చూడండి. బ్రో, ఈ బాండ్ నా ఫేవరెట్. అవునవును, ఏం స్టైలో కదా దానిది. ఎంతో థ్రిల్లింగ్ ఇంకా రిస్కీ. ఎంత మజా వస్తుందో నిజంగా. నాదైతే ఈల్డ్, సేఫ్టీ ఇంకా లిక్విడిటీ కోసం ఏం చేస్తుందిరా? అరే, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? నా బాండ్ గురించి. ఏమీ అర్థం కావట్లేదు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బాండ్ ఫండ్ పేరైతే వినే ఉంటావుగా. వింటవైతే విన్నాను, కానీ ఇది ఎలా పనిచేస్తుంది? బేసికలీ ఇది ఎలాంటి ఒక డెట్ స్కీమ్ అంటే, ఇది ఎన్నో రకాల డెట్ ఇంకా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎలాగంటే కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇంకా ఏవైనా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకా దీని మెకాలే డ్యూరేషన్ ఉంటుంది 1 ఏడాది నుంచి 7 సంవత్సరాల మధ్య. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అయితే మ్యాక్సిమైజ్ ఇన్కమ్ ఓవర్ ద మీడియం టు లాంగ్ టర్మ్. అలాగే పథకం యాక్టివ్ గా నిర్వహించబడుతున్నందున ఫండ్ మేనేజర్లు వడ్డీ రేటు ట్రెండ్ల ఆధారంగా పోర్ట్ఫోలియోను సర్దుబాటు చేస్తారు. అంటే రేట్లు తగ్గుతున్నప్పుడు అది సంభావ్య ధరల లాభాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాల బాండ్లను తీసుకోవచ్చు. అయితే ఒకవేళ రేట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తే ఫండ్ మేనేజర్లు స్థిరత్వం కోసం తక్కువ వ్యవధి గల బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. ఈ వ్యూహాత్మక ఫ్లెక్సిబిలిటీ ఈ పథకాన్ని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్చడానికి తోడ్పడుతుంది. మోడరేట్ గ్రోత్ సంభావ్యతతో స్థిరత్వం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు ఇది ఆదర్శవంతమైంది. చాలా బాగుందిరా, ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తాను. ఇంకా మీరు ఇలాంటి స్కీమ్స్ కి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ కి లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. స్కీమ్ కి సంబంధించిన పత్రాలన్నింటినీ జాగ్రత్తగా చదవండి.